పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈరోజు ప్రత్యేక విధంగా రెండు విషయాలు మనం ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిది ఈరోజు సామాన్య 6వ ఆదివారం గురించి, రెండవది ఈరోజు తల్లి శ్రీ సభ లూతు మాత పండగ, అమ్మ తల్లి పండుగను కొనియాడుతూ ఉన్నా. ఈ తరుణంలో మీకు లైవ్ ప్రోగ్రాం చూడబోతున్నటువంటి వారందరికీ కూడా లూతు మాత పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఒక నెల అయిపోయింది, రెండో నెలలో ఉన్నాం. త్వరలో మనం బుధవారం నుండి తపస్కాలంలోకి ప్రవేశించబోతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఈ సామాన్య 6వ ఆదివారం గురించి, అమ్మ లూతు మాత పండుగ గురించి కొద్దిగా ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. గత 2 వారాల నుండి మనం వింటూనే ఉన్నాం. ఆ వ్యాధి బాధల్లో ఉన్న వారికి యేసు ప్రభు ఏ విధంగా స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఏ విధంగా వారికి దీవెనలు ఇస్తూ ఉన్నాడు అని గత 2 వారాల నుండి కూడా మనం వింటూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా సుశేషంలో కానీ మొదటి పట్టణంలో కానీ మనం ఆలకించవచ్చు. కుష్టి రోగం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సుశేషంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి కుష్టి రోగులు, యేసయ్యా నీకు ఇష్టమైన మమ్ము తాకండి, స్వస్థపరచండి అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఆ కుష్టి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, యేసు ప్రభువా దావీదు కుమారా మమ్ము కరుణించమంటున్నాడు, మీ ఇష్టమైతే మీ చిత్తమైతే మమ్ము తాకండి, స్వస్థపరచండి అయ్యా అని వారు మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి మన అనుదిన జీవితంలో కూడా వ్యాధి బాధలతోనూ సమస్యలతోనూ మనం ఉంటూనే ఉన్నాం. అన్నిటిని కూడా తీసివేసేది ఆ గొప్ప వ్యక్తి మాత్రమే, ఆ యేసయ్య మాత్రమే. వ్యాధి బాధల నుండి, కష్టాల నుండి, సమస్యల నుండి తీసివేసేవారు ఆ యేసయ్య మాత్రమే ఈ లోకములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని ఎప్పుడు కూడా మరవకుండా దేవుని చెంతకు తిరిగి రావాలా. అందుకని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. తీయండి బైబిల్, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆలకిస్తే అర్థమవుతూ ఉంది ఏమంటున్నాడో. ఒకసారి విందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. శరీరమును భారముచే అలసి సొలసియున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను, నేను మీకు విశ్రాంతి నొసగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు. భారము చేత అలసి సొలసిన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వు ఉదయం నుండి లేచిన వరకు సాయంత్రం వరకు నువ్వు అలసిపోతూ ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు, చదువుతూ ఉన్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పనిపాటు చేస్తూ ఉన్నావు, వ్యాధి బాధల్లో సమస్యల్లో ఉన్నావు, రా నా దగ్గరికి అని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ రోజులలో కుష్టి రోగం అంటే చాలా భయంకరమైన వ్యాధి. అలాంటి వారందరినీ కూడా సంఘంలో ఉంచరు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉంచుతారు. అలాంటి వారిని యేసు ప్రభు దగ్గరికి ప్రేమతో దగ్గరికి పిలుస్తూ వారికి ఏం కావాలా అన్నప్పుడు, మీ చిత్తమైతే యేసయ్యా మమ్మ తాకండి, స్వస్థపరచండి అయ్యా, ఈ వ్యాధి బాధ నుండి
మమ్ము స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నారు. అది గొప్పతనం. ఎవరు కూడా పట్టించుకోలేని వారిని యేసు ప్రభు వారిని చూసి వారిని మీద జాలి చెంది ఏమీ కావాలన్నప్పుడు మీ ఇష్టమైతే మీ చిత్తమైతే మాకు తాకండి, స్వస్థపరచండి అయ్యా అని గొప్పగా మొరపెట్టుకున్నారు. ఆ కుష్టి రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మొన్న విన్న పాత నిబంధన నామాను కూడా కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఎంతో గొప్పవాడు. ఆస్తులు పాస్తులు ఎన్నో ఉన్నాయి, ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్ళాడు, వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, లాభం లేదు. చివరికి దైవ సేవకుల ద్వారా గొప్ప దేవుని గురించి విని ఆయన కుష్టి రోగము ఆయన దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు తేలుతూ ఉన్నప్పుడు ఆయన శరీరం ఏ విధంగా మారింది? చిన్న పిల్లల వలె మారింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధి బాధలైనా తప్పకుండా అవి పోతూ ఉంటాయి. మన ఈ మధ్యలో విన్నాం, యేసు ప్రభు దగ్గరికి మూగా చెవిటి వారిని అనేక మందిని తీసుకువచ్చి ఉన్నారు. అనేక మందిని తీసుకువచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చి తాకండి, స్వస్థపరచండి యేసయ్య అని వారు దేవుని దీవెనలు పొంది ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధి బాధలన్నీ కూడా పోతూ ఉంటాయి, స్వస్థత పొందుతూ ఉంటాం ఆయన దయ వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుష్ఠరోగం అనే భయంకర వ్యాధి కాదు, ఏ వ్యాధి అయినా కూడా ఆయన దగ్గరికి తీసుకువస్తే ఆయన ఆశీర్వాదాలు ఉంటూ ఉంటే తప్పకుండా వారందరూ కూడా దీవెనలు పొందుతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్తలో 10 మంది కుష్ఠరోగులు, ఒక్కరిద్దరు కాదు, 10 మంది కుష్ఠరోగులు మనం చూస్తూ ఉన్నాం. తీయండి బైబిల్, లూకా సువార్త 17వ అధ్యాయం మనం చూద్దాం. 11 నుండి 14 వరకు చదువుదాం. ఎంతమంది కుష్ఠరోగులు ఏమన్నారు, ఎవరి దగ్గరకు వచ్చారు, ఆ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము వచనాలు 11 నుండి మనం ఆలకిద్దాం. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరముగా నిలుచుండి గొంతెత్తి ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు గురువులకు కనిపింపమంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు, ఒక్కరిద్దరు కాదు. యేసు ప్రభుని చూసి దూరంగా నిలబడి, దావీదు కుమారా మమ్మ కరుణించండి, మమ్మ స్వస్థపరచండి అయ్యా, దీవించండి అయ్యా, ఈ కుష్ఠవ్యాధితో ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్నాం, మీరొక్కరే మమ్మ రక్షించేవారు, మీ వల్ల మా జీవితాలు మారాలా, ఈ వ్యాధి బాధ నుండి మేము స్వస్థత పొందాలయ్యా అని వారు గట్టిగా పిలిచారు యేసయ్యను. యేసు ప్రభు కనికరించి, వెళ్ళండి మీరు, ఆయన స్వస్థపరచలే, గురువుల ద్వారా మీకు దీవెనలు రాబోతున్నాయి, దైవ సేవకుల ద్వారా మీకు రాబోతున్నాయి, వెళ్ళండి, కనిపించండి గురువులకి అని పంపించాడు. వెంటనే వెళుతున్నారు, మార్గ మధ్యంలోనే స్వస్థత పొందారండి. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, కరుణించండి అయ్యా, మమ్ము దీవించండి అని మొరపెట్టుకున్నారు. యేసు ప్రభు తెలుసు
నేను నయ్యం యేసు ప్రభు కూడా అన్నా, నాకంటే మీరు ఎక్కువగా అద్భుతాలు చేస్తారు శిష్యులకి చెప్పి ఉన్నాడు. అందుకొని శిష్యుల దగ్గరికి పంపించాడు ఆయన చేయొచ్చు యేసు ప్రభు. దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నాయి వారి మీద. కానీ మీరు దైవ సేవకులు కనిపిస్తే మీరు వెళ్ళి కానుకలు సమర్పించుకో అని చెప్పాడు. ఆయన స్వస్థపరచలేదు. గురువుల దగ్గరికి వెళ్ళండి మీరు, ఫాదర్ల దగ్గరికి వెళ్ళండి మీరు, వెళ్ళి దీవెనలు పొందండి మీరు అని పంపించి ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు నయ్యం పొందారు. ఈరోజు మొదటి పట్టణంలో కూడా విన్నా కుష్ఠరోగి ఎలా ఉంటుంది, అలాంటి వారిని సంఘం నుండి ఏ విధంగా నిర్ధారిస్తారు. వీరు కుష్ఠ వ్యాధి వచ్చింది, బయటికి వెళ్ళిపోండి, దూరంగా ఎవ్వరూ లేనటువంటి ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. అంత ఘోరంగా చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మాత్రము ప్రేమతో వారిని కరుణించి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుడు ఆ యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రార్థన చేయాలా. వ్యాధి మనం విన్నాం, భారం చేత అలసి సొలసిన సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేనున్నాను మీకు తోడుగా. నువ్వు వ్యాధి బాధలతో సమస్యలతో ఏ విధంగా నువ్వు బాధపడుతున్నా సరే నా దగ్గరికి వచ్చి నీవు దీవెనలు ఆశీర్వాదాలు పొందాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. మనం చూద్దాం, ఒక వాక్యాన్ని ఆలకిద్దాం. మీకా 7వ అధ్యాయము 7వ వచనంలో మనకి ఒక మంచి వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. మీకా 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. ప్రభు ఒక వాక్యాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు మనందరికీ. 7వ అధ్యాయము 7వ వచనం, నా మటుకు నేను ప్రభు కొరకు వేచియుందును, నన్ను రక్షించే దేవుని కొరకు కాచుకొని ఉందును. నా దేవుడు నా మొర వినును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నా మొర వింటాడు, నా ప్రార్థన వింటాడు. అందుకోనే ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందాలి. కుటుంబం, పిల్లలు అందరూ కూడా దేవాలయానికి రావాలా, ప్రార్థనలో పూజలో పాల్గొవాలా. అప్పుడే ఆయన ఆశీర్వాదాలు దీవెనలు మనకు ఉంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆలకిద్దాం వాక్యాన్ని, చదవండి. నా మటుకు నేను ప్రభు కొరకు వేచియుందును. చూడండి, నన్ను రక్షించే దేవుని కొరకు కాచుకొని ఉందును. నా దేవుడు నా మొర వినును. ఎంత చక్కగా చూడండి, నా దేవుడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. నమ్మకంతో దేవాలయానికి ప్రార్థనలో పూజలో పాల్గొవాలా. అప్పుడే ఆయన అనుగ్రహాలు మనకుంటూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇకపోతే ఈరోజు తల్లి శ్రీ సభ లూర్దు మాత పండుగను కొనియాడుతుంది. ఏ పండుగ కొనియాడుతుంది? లూర్దు మాత, అమ్మ మరియ తల్లి పండుగ. అది 1858వ సంవత్సరంలో ఆ లూర్దు నగరంలో బెర్నదెర్త్ అనే ఒక అమ్మాయికి ఆ తల్లి లూర్దు నగరంలో దర్శనమిచ్చింది 1858వ సంవత్సరంలో. తర్వాత జూన్ 16 నుండి ఇంకా 2-3 నెలల్లో 18 సార్లు ఆ అమ్మాయికి, ఆ బెర్నదెర్త్ అమ్మాయికి కనిపించి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పింది. ఇదిగో నేను లూర్దు మాతను, పాపాల కోసం, పాప పరిహార కోసం ప్రార్థన చేయండి. తర్వాత 3 పిల్లలకు కూడా దర్శనమిచ్చింది ఆ తల్లి. లూసీ, జేసింత, ఫ్రాన్సిస్ బిడ్డలకు కూడా. అమ్మా మీరు ఎవరు అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్పింది, జపమాల మాతను ప్రార్థన చేయండి ప్రపంచ శాంతి కోసం, పాపంలో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందాలా అని అనేక మందికి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చిన తల్లి ఆ లూర్దు మాత. ఈరోజు ప్రపంచ సిక్ డే అంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో అనారోగ్యంతో ఉన్న వారికి ప్రార్థన చేయండి అని కూడా తెలియజేస్తుంది. ఆ లూర్దు నగరంలో ఈరోజు ఆ తల్లి దగ్గరికి ఆరాధనలు, పూజలు, గురువులు, దైవ సేవకుల ద్వారా ప్రార్థనలు, పూజలు, ఆరాధనలు చేస్తూ ఉంటే
అనేక మంది వ్యాధి బాధల్లో ఉన్న వారందరూ కూడా వచ్చి స్వస్థత పొందుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆ తల్లిని మనం గౌరవించాలి. ఆ తల్లి ద్వారా మనం ప్రార్థన చేస్తూ ఉంటే తన కుమారుడు యేసయ్య మన ప్రార్థన ఆలకించి దీవెనలు ఇస్తూ ఉంటారు. ఆ తల్లి ఇప్పుడు రేపు మాత్రమే కాదు గౌరవించడం, దీవెనలు ఇవ్వడం, తరాల వరకు కూడా ఆ తల్లి దీవెనలు మనకు రాబోతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్న లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించేను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి ద్వారా, లూతు మాత ద్వారా ఎంతోమంది ప్రార్థిస్తూ ఉన్నారు, గౌరవిస్తున్నారు ఆ తల్లిని. వ్యాధి బాధల్లో ఉన్న వారందరూ కూడా. అందుకని ఈరోజు సువిశేషం కూడా చక్కగా మనకి ఇచ్చింది తల్లి శ్రీసభ. వ్యాధి బాధల్లో ఉన్న వారికి స్వస్థత గురించి, సమస్యలు ఉన్న వారందరూ కూడా దీవెనలు ఇవ్వడానికి ఆ లూతు మాత ద్వారా ప్రార్థన చేస్తే తల్లి ద్వారా అనేక దీవెనలు, ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచమంతటా కూడా తల్లి శ్రీసభ అమ్మ లూతు మాత పండుగను కొనియాడుతూ ఉండగా, తల్లి మాకు దీవెనలు కావాలి, మీ కుమారుని ద్వారా మాకు వ్యాధి బాధల్లోనూ సమస్యల్లోనూ కష్టాల్లో ఉన్నాం, ఈ వ్యాధి బాధల నుండి సమస్యల నుండి మమ్మల్ని విడుదల చేయి తల్లి మీ కుమారుని ద్వారా అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆ తల్లి దీవెనలు తన కుమారుని ద్వారా మనందరికీ దయచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరం కూడా 2 చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఈ సమయంలో అమ్మా తల్లి, ఈరోజు ప్రపంచ అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాం. తల్లి మీ దీవెనలు మీ కుమారుని ద్వారా దయచేయండి తల్లి. ఈరోజు సువిశేషంలో విన్న మొదటి పట్టణంలో కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తులకి స్వస్థతను ఇచ్చి ఉన్నారు. అలాంటి వ్యాధి బాధల్లో కానీ సమస్యల్లో ఉన్న మాకు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు కూడా స్వస్థతను దయచేయండి తల్లి. ఓ లూతు మాత మీ కుమారుని ద్వారా అని ప్రార్థన చేయండి. త్వరలో మనం బుధవారం నుండి మనం తపస్కాలంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రార్థన చేయండి, చల్లని దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని. పాత జీవితానంతా కూడా పక్కన పెట్టి కొత్త జీవితాన్ని దయచేయండి తల్లి మీ కుమారుని ద్వారా అని ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో సమస్యల్లో ఉన్నారో వారందరికీ కూడా స్వస్థపరచమని ప్రార్థన చేయండి. శుభకార్యాల కోసం ఎదురు చూసిన బిడ్డలకి మంచి శుభకార్యాలు జరగాలని ప్రార్థన చేయండి. రానున్న రోజుల్లో ప్రేమామలిన ఓ సర్వేశ్వర, ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ దీవించండి నాయన. ఎక్కడైతే 2-3 గుమికూడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ నేనుంటానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని అమ్మా తల్లి, ఈరోజు మీ పండుగను కొనియాడుతుండగా ఈ బిడ్డలందరి మీద మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరు లేచి నిలబడండి.